రకాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పి భావించి 1997లోనే జూలై మాసంలో కాకినాడలో రాష్ట్ర విభజనకు తీర్మానం చేసినటువంటి మొదటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని ఇది చరిత్ర. ఇది ఇవాళ అటువంటి చరిత్రను ఇవాళ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వక్రీకరించేటువంటి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారో సమాజం గమనిస్తూ ఉంది. మలిదశ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఒకవైపు సుష్మా స్వరాజ్ గారు, మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు తెలంగాణలో రథయాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో ఆ రకమైన ఉద్యమానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరు సల్పితే రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా వచ్చి హైదరాబాద్ ఇదే కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మొదటగా స్పష్టమత ఈ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన వెలువడడంతో గొంతులో విలక్కాయ పడ్డట్టుగా కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితుల్లో అటు కేంద్రంలో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ద్వంద్వ నీతి అవలంబించిందో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తూ ఉన్నది. ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో ఉస్మానియా కేంద్రంగా విద్యార్థులు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఏ ఒక్క శ్రీకాంతచారి సజీవ దహనానికి పాల్పడి భావి తరాలకు కనీసము నా యొక్క త్యాగము మరి ఆ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి ఆ పెద్దలకు కనువిప్పవుతుందని చెప్పి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆనాడు యూపీఏ ప్రభుత్వం కళ్ళు తెరవాలి కాబట్టి ఆ రకంగా శ్రీకాంతచారితో మొదలైనటువంటి ఆ బలిదానం అనేక మంది ఆదిరెడ్డి మొదలుకుంటే ఏ రకంగా రైలుకు గుండెను ఎదురొడ్డి ఏ రకంగా ప్రాణాలు అర్పించారో చివరికి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ కనీసం ఆ పార్లమెంట్ సాక్షిగా హైదరాబాద్ నుంచి బయలుదేరి రైల్లో ఉరివేసుకుంటేనన్నా వారికి మానవత్వంతో స్పందిస్తారని చెప్పి ఏ రకమైనటువంటి ఉదంతాలు అటువంటి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతూ ఉంటే ఏ రకంగా ఆనాడు అధికారులు ఉన్నటువంటి మరి ప్రభుత్వం వ్యవహరించిందో దాదాపు 1200 మంది అమరులైన 1200 మంది ప్రాణాల బలిదానాలు ఆ బలిదానాల పునాదులు ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అయితే ఆనాడు ఉద్యమం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాత్ర ఏమిటో వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవత ఇవాళ రేవంత్ రెడ్డి గారు భక్తుడిగా మారినాడంటే ఇది మీది అవకాశవాద రాజకీయం కాదని అడుగుతున్నాను. ఇవాళ ఆనాడు 1969లో 370 మందికి ప్రాణాలకు బాధ్యులైనటువంటి కాంగ్రెస్ పార్టీ మలిదశ ఉద్యమంలో 1200 మంది చనిపోతే గాని ఆహుతులైతే గాని ఆత్మహత్యలు చేసుకుంటే గాని మీకు మనస్సు రానటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మొదటగా అసలు ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆవిర్భావ దినోత్సవాలను 10 సంవత్సరాల పండుగను కేవలం ఇవాళ ఒక రాజకీయ పార్టీ యొక్క వ్యవహారంగా అధికార పార్టీ పండుగ జరుపుకుంటూ ఉద్యమకారులను ఆ ఉద్యమంలో బలిదానమైన కుటుంబాలను విస్మరించి ఏ రకంగా ఇవాళ అధికారులు తూలుతున్నారో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారులు రాకపూర్వం ఏ రకంగా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా
ఉద్యమకాలను విస్మరించి కళాకారులను లేదా సాహితీవేత్తలను, కవులను, ఉద్యోగులను, విద్యార్థులను విస్మరించి 1200 మంది ఆ రోజు బలిదానం అయితే మీకు లెక్కలు దొరకలేదు. కేవలం 585 మంది మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే మరి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము ఏ రకంగా ఆ రోజు వాళ్ళకు మాత్రమే మీరు ఉద్యోగం కానీ గౌరవం కానీ కల్పించారో, ఇవాళ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్య సలహాదారుడిగా వెలుస్తున్న కోదండరాం గారు ఇవాళ నువ్వు ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇవాళ మనసు చంపుకొని వాళ్ళ కోదండరాం గారు ఆనాడు ఏ రకంగా 1200 మందితో ఒక పుస్తకాన్ని ప్రచురించి జేఏసీ